ఆత్మ సంతోషిస్తుందో లేదో వాళ్ళ మనస్సాక్షిని అడగమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా. అంటే ఎన్టీ రామారావు గారికి చనిపోయే టైంలో ఎంత మనస్క్షోభకి గురయ్యారో, ఆయన ఎంత నరకయాతను అనుభవించాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరొక్కసారి గుర్తుకు చేస్తూ ఉన్నా. ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు కూడా మర్చిపోలే. అసలు ఏ వీడియోలు పెట్టడం ఏంటండి, ఏ వీడియోలో వాళ్ళు భజన కొట్టించుకోవడం ఏంటండి. ఆయన ఏదో స్వర్గం నుంచి ఆశీర్వదిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏం మాట్లాడాడు? సాక్షాత్తు ఔరంగజేబుతో పోల్చాడు. ఔరంగజేబుతో ఆయన పోల్చి రావణాసురుడితో పోల్చాడు. ఇది చరిత్ర, ఇది ఆయన నోటితో ఆయన మాట్లాడిన మాటలు. మరి ఒక ఏ వీడియో చేసి మరి ప్రజల్లో అమాయకులు అనుకుంటున్నారో లేకపోతే అందరికీ చెవులో పువ్వులు పెడుతున్నారో అర్థం కావట్లా. మరి లోకేష్ని ఆయన రాజకీయ వారసుడిగా ఏ వీడియో ద్వారా మరి ప్రకటించడం అంటే అందరు నవ్వుకుంటున్నారు. అక్కడ నందమూరి కుటుంబానికి సంబంధించి ఒకటి కూడా కనబడలే.